తెలుగు రాష్ట్రాలలో వర్షాలు విస్తృతంగా కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరో 2 రోజులు వర్షాలు పడే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ సూచించింది. పలు జిల్లాలకు యెల్లో, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణతో పాటు హైదరాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదైంది. 10 జిల్లాలకు యెల్లో, ఆరెంజ్ అలర్ట్లు జారీ చేశారు. భారీ వర్షంతో హైదరాబాద్ తడిసి ముద్దైంది. మియాపూర్లో బాలయ్య అనే వ్యక్తి నాలలో పడి గల్లంతయ్యాడు. హైడ్రా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అధునాతన కెమెరాల సాయంతో గాలిస్తున్నారు. జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. వాగులు వంకల్లో ప్రవాహం క్రమేపీ పెరుగుతోంది. అకుసాయిపల్లె వద్ద లో లెవెల్ వంతెన నీట మునిగింది. జగిత్యాల, ధర్మపురికి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కొండగట్టులో వర్షంలోనే అంజన జపం చేస్తూ భక్తులు గిరి ప్రదక్షిణ చేశారు. మంచిర్యాల జిల్లాలోనూ భారీ వర్షాలు కురిశాయి. ఆలుగామలో వర్షానికి ఓ ఇంటి పైకప్పు కూలిపోయింది. 3 గాయాలయ్యాయి. సింగరేణి బెల్లంపల్లి రీజియన్ ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. రామగుండంలోని కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చొచ్చుకుని వచ్చింది. వస్తువులన్నీ తడిసిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా నర్సాపూర్లో వాగు పొంగి పొర్లుతోంది. విద్యార్థులు, స్థానికులు ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకుని వాగు దాడుతున్నారు. పెద్దపల్లి జిల్లా రాఘవపూర్లో 3 పాఠశాలల్లో వర్షపు నీరు నిలిచిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. బొగత జలపాతానికి వరద పోటెత్తింది. భూపాలపల్లిలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. పెద్దవాగు, కోనంపేట వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. కాళేశ్వరం, మద్దెలపల్లి, పలువు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. నిజామాబాద్ జిల్లాలోనూ వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. సిరికొండ వద్ద కప్పలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. నిర్మల్ జిల్లా కడెంలో భారీ వర్షానికి అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. కొమరంభీం జిల్లాలో గుండివాగు పొంగి ప్రవహించడంతో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో డప్పు చాటింపు వేశారు. పిట్టగూడలో వంతెనపై నుంచి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ ఉండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణ ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. జవ్లీ నాలా గేటు మొరాయించింది. గేటును తాళతో కట్టి నీటి వృధాను అరికట్టేందుకు అధికారులు ప్రయత్నించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్లలో తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. 22 గేట్లను 2 అడుగుల మేర ఎత్తి 30,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఏపీలోనూ పలు జిల్లాల్లో వానలు కురిశాయి. చింతూరు ఏజెన్సీలోని పొల్లూరు జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది. కొండలపై నుంచి భారీగా వస్తున్న నీటి ప్రవాహంతో జలపాతం ప్రమాదకరంగా మారింది. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు వ్యవసాయ మార్కెట్లో వర్షానికి వేరుశనగ బస్తాలు తడిసిపోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా మలకీపురం తీర ప్రాంతంలో సముద్రం 300 మీటర్లు ముందుకొచ్చింది. కెరటాలు ఎగిసిపట్టడంతో సముద్రం ముందుకు రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వర్షాలకు దెబ్బతిన్న రోడ్డును బాగు చేయాలంటూ కురుపాంలో స్థానికులు నిరసన తెలిపారు. కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరుగులెడుతోంది. గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతోంది. నారాయణపూర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరగడంతో జూరాల గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ప్రియదర్శిని జూరాల, లోయర్ జూరాల కేంద్రంలో విద్యుత్ ఉత్పాదన ప్రారంభించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం తీరం దాటింది. రుతుపవన ద్రోణి ఆగ్నేయ దిశగా బంగాళాఖాతం వరకు విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో మరో 2 రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఏపీ, తెలంగాణలో పలు జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్ట్లు జారీ చేశారు.